ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను శారీ డిజైనింగ్ అనేది చూపిస్తున్నానండి. సో 2 ఓల్డ్ పట్టు శారీస్ని అయితే తీసుకున్నాను, వాటిల్ని మోడిఫికేషన్ చేసి ఒక శారీగా అయితే మేక్ చేస్తున్నాను. సో మీలో చాలామందికి డౌట్ రావచ్చు, ఇలా పట్టు శారీస్ని కట్ చేసి మళ్ళీ స్టిచ్ చేయడం ఇదంతా దేనికి అని. బట్ చాలా ఏళ్ల క్రితం నుంచి పట్టు చీరలు అలా పక్కన పెట్టేసి ఉంచానండి. సో అవి ఏంటంటే మనకి సింగిల్ కలర్ అవ్వడం వల్ల, అంటే మనకి బోర్డరు శారీ కలరు ఒకటే అవడం వల్ల ఆల్ ఓవర్ శారీస్ అన్నీ కూడా కట్టుకోబుద్ధి కాక పక్కన పెట్టేశానండి. అండ్ మా మదర్ కూడా ఉన్నాయన్నమాట అలాంటి శారీస్ చాలా. సో వాటిల్ని మోడిఫికేషన్ చేస్తే మళ్ళీ కొంచెం మనకి కట్టుకోవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఇలా నేను శారీస్ అనేది డిజైన్ ఓన్గా చేసుకుంటూ ఉన్నాను. అవే వీడియోస్గా తీసైతే పోస్ట్ చేస్తున్నానండి. మీలో చాలామంది మీరు డిజైన్ చేసిన ఇలాంటి శారీస్ బాగున్నాయి అని చెప్పినప్పుడు నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. నేను ఈరోజు మేక్ చేసే ఈ శారీ కూడా 2 హెవీ శారీస్ని తీసుకుని అయితే చేస్తున్నాను. సో ఆ శారీస్ కూడా బిఫోర్ ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను, చేసిన తర్వాత ఎలా ఉంది కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. లేట్ ఎందుకు చూసేయండి. సో ఇది వచ్చేసి కంచిపట్టు శారీ అండి. ఇది ఫుల్ శారీ అంతా కూడా టిష్యూ వచ్చి ఇలా అయితే వస్తుందన్నమాట డిజైన్ అనేది. సో బోర్డరు 2 కూడా సెల్ఫ్ శారీస్ అనమాట. ఇది కూడా అంతే, మొత్తం ఒకటే కలర్, సింగిల్ కలరు. సో నేను వచ్చేసి ఈ రెండింటిని బోర్డరు పళ్ళు సపరేట్ చేసేస్తానండి. చేసేసి ఈ శారీకి ఈ బోర్డర్ని వేద్దాం అనుకుంటున్నాను. సో కాంట్రాస్ట్లో అనమాట. మీకు శారీ అంతా కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంది అనేది. శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను, స్టార్టింగ్ నుంచి చూడండి. సో ఇది చాలా హెవీ శారీ అండి, అంటే డబల్ నేత శారీ అనమాట. పైన వచ్చేసి ఇలా వస్తుంది బోర్డర్ అనేది, కింద కూడా సేమ్ సైజ్ బోర్డరు. సో స్టార్టింగ్ ఇలా ప్లెయిన్ వచ్చిందండి, హెవీ ఫ్యాబ్రిక్ అనమాట. సో మధ్యలో అంతా కూడా చూడండి ఇలా మనకి అంటే లైన్స్ కూడా కొంచెం కర్వ్ లైన్స్ లాగా వచ్చిందనమాట. సో మొత్తం కూడా ఇలా వస్తుంది. పైన మొత్తం శారీ పైన అంతా కూడా టిష్యూ వచ్చి దానిపైన ఇలా మనకి డిజైన్ అనేది వస్తుందన్నమాట. అరవంకి డిజైన్ లాగా వస్తుందండి మొత్తం డిజైను టిష్యూ పైన. పైన కింద వచ్చేసి బార్డర్ అయితే సేమ్ సైజులోనే ఉంటుంది. మనకి శారీ అంతా ఎంత హెవీగా లుక్ వైజ్గా అయితే చాలా బాగుంటుంది. నైట్ టైం అయితే చాలా బాగుంటుందండి ఇలాంటి శారీస్ కట్టుకుంటే. పళ్ళు కూడా చూడండి చాలా హెవీగా అనిపిస్తుంది మనకి. మీటర్ పైన ఇచ్చారనమాట పళ్ళు కూడా. సో శారీ అంతా ఇలా ఉంటుంది. పింక్ శారీ కూడా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది చూడండి. పైన బోర్డర్ ఇది అండ్ క్రింది బోర్డర్ అయితే ఇలా వస్తుంది అనమాట, సేమ్ సైజులో వస్తుంది. మనకి మధ్యలో అంతా కూడా చెక్స్ లాగా వస్తాయండి, జరీ చెక్స్ వస్తాయి అండ్ చిన్న చిన్న బుటీస్ కూడా వస్తుంది అనమాట. కలర్ అయితే చాలా బాగుందండి ఈ పింక్ కలరు. శారీ అంతా కూడా ఇలానే వస్తుంది. ఇది డబల్ నేత హెవీ శారీ అనమాట. సో ఇక్కడైతే బుటీస్ కొంచెం దగ్గరగా వస్తాయి మనకి పళ్ళు దగ్గర. సో పళ్ళు కూడా చాలా హెవీగా ఇలా వస్తుంది. శారీ అంతా లుక్ వైజ్గా ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనం బోర్డర్ని పళ్ళుని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తాను, ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి. ఫస్ట్ వచ్చేసి ఈ శారీకి ఉన్న ఫాల్ని అయితే రిమూవ్ చేసేస్తున్నానండి, మొత్తం ఓపెన్ చేసేస్తాను. ఫాల్ మొత్తం రిమూవ్ చేస్తానండి. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇది స్టార్టింగ్ అనమాట, కట్టు చెంగు, ఇది క్రింది బోర్డరు. సో ఇక్కడ నుంచి కట్ చేస్తున్నాను. ఈ బోర్డర్ మళ్ళీ నేను వేరే శారీకి యూస్ చేస్తాను కాబట్టి మనం ఫోల్డింగ్కి క్లాత్ అనేది ఉంచుకొని రిమైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. ఇదే విధంగా పళ్ళు వరకు కట్ చేసుకోవాలి. సో ఇలా పళ్ళు వరకు కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనం కొంచెం పళ్ళుని ఉంచుకొని, అంటే ఫోల్డింగ్కి ఉంచుకొని, సో ఇలా పైన వరకు అయితే కట్ చేసుకోవాలండి. సో ఇక్కడ పైన వరకు కట్ చేసిన తర్వాత పైన కూడా ఇక్కడ ఫోల్డింగ్కి ఉంచుకొని మనం కట్ చేసుకోవాలండి. సో ఇలా టర్న్ చేసుకొని మొత్తం స్టార్టింగ్ వరకు పైన బార్డర్ని కూడా కట్ చేసేసి చూపిస్తాను.
సో ఇలా మొత్తం కూడా సపరేట్ చేసేసానండి. బోర్డర్ అండ్ పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా సపరేట్ చేశాను. సో దీన్నైతే నేను వేరే దానికి యూస్ చేస్తానండి, వేరే శారీకి. ఇప్పుడు ఇది వచ్చేసి మొత్తం కూడా మనకి పైన కింద బోర్డర్ రిమూవ్ అయిపోయింది అండ్ పళ్ళు కూడా సపరేట్ చేసేసాం కదా. ఇది పక్కన పెట్టుకుని ఇప్పుడు పింక్ శారీని కూడా ఇలా కట్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి ఫాల్ ఒక పక్క ఓపెన్ చేసేసానండి. నెక్స్ట్ ఈ పింక్ శారీది వచ్చేసి నేను కొంచెం ఫ్యాబ్రిక్ ఇక్కడ ఎక్కువ ఉంచుకొని కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే రెండు శారీస్ యొక్క పన్నా చూసుకుని దాన్ని బట్టి అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది. నేను కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువగా పింక్ కలర్ది పైన యూస్ చేస్తున్నాను అనమాట. సో దానికి తగ్గట్టు కట్ చేసుకుంటున్నాను. సో ఇలా పళ్ళు దగ్గర వరకు కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పళ్ళు కూడా ఫోల్డింగ్ అట్టు పెట్టుకుని ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసేసుకోవాలి. సో పైన బార్డర్ వరకు కట్ చేసుకుంటాను. సో ఇక్కడ వరకు కట్ చేసిన తర్వాత సో ఇక్కడ కూడా ఈ పింక్ కలర్ని అయితే ఎక్కువ ఉంచుకుంటున్నానండి. ఉంచుకొని ఇలా స్ట్రైట్గా అయితే మళ్ళీ స్టార్టింగ్ వరకు కట్ చేసేసుకుంటాను. సో కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ బార్డర్ని వచ్చేసి ఈ శారీకి అయితే ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపిస్తాను. ఇది వచ్చేసి పైన బార్డర్ అండి. పైన బార్డర్ నేను హాఫ్ వరకే వేస్తాను కాబట్టి ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నాను, అంటే ఫ్రిల్స్ ఎండ్ అయిపోయే వరకు. సో ఈ బార్డర్ని అయితే కట్ చేసేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పీస్ అయితే తీసేస్తున్నాను. దీనికి వచ్చేసి నేను ఇలా ఫ్యాబ్రిక్ని అయితే అటాచ్ చేసుకుంటున్నానండి. ఇదేం ఫ్యాబ్రిక్ అంటే మనకి టిష్యూ టైప్ బ్లౌజ్ పీస్లో మిగిలిన ఫ్యాబ్రిక్ అనమాట. సో దీన్ని ఈ బార్డర్ ఎంత ఉందో అంత కట్ చేసేసుకొని ఇది అటాచ్ చేసేస్తాను. ఇక్కడ వచ్చేసి ఇలా జాయింట్ అయితే చేసేసానండి. ఇప్పుడు వచ్చేసి మనం పళ్ళు దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ పళ్ళు దగ్గర కార్నర్లో అయితే కొంచెం కట్ చేసుకున్నానండి ఫ్యాబ్రిక్ అనేది. సో ఇప్పుడు ఇది వచ్చేసి మెయిన్ శారీ ఫ్యాబ్రిక్ అనమాట. సో దీన్ని వచ్చేసి ఇలా పెట్టుకొని అయితే ఫస్ట్ నేను స్టిచ్ చేస్తున్నానండి. కొంచెం మనం ఇది లైన్ చూసుకుంటూ ఇలా ఎడ్జ్లో అయితే ఒకసారి అంటే రెండు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ పెట్టాను. తర్వాత వచ్చేసి పళ్ళు అండ్ బార్డర్ అటాచ్ చేసే ఫ్యాబ్రిక్ని పెట్టేసి సో ఇలా నేను ఒక స్టిచ్ వేసుకుంటూ పళ్ళు క్రింది వరకు వేస్తాను. వేసిన తర్వాత టర్న్ చేసుకుంటానండి. ఇది క్రింది బార్డర్ వరకు అయితే పళ్ళు దగ్గర ఇలా స్టిచ్ వేసేసానండి. ఇప్పుడు వచ్చేసి మనం ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేయాలి. అంటే మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో శారీ అక్కడి నుంచే మళ్ళీ సేమ్ ఇప్పుడు దీన్ని ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకుంటూ ఈ పింక్ ఫ్యాబ్రిక్ పైన ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసేయాలి. సో మనకి అప్పుడు ఏమవుతుందంటే ఇలా బ్యాక్ సైడ్ కూడా మనకి నీట్గా వస్తుందండి, అంటే ఎక్కడ కూడా పీచ్ అనేది కనిపించదు. సో ఇలా స్టిచ్ వేసేసుకుంటూ పళ్ళు క్రింది వరకు వెళ్ళిపోవాలి. అండ్ నెక్స్ట్ కూడా మనం బోత్ సైడ్ కూడా అంటే పైన బోర్డరు కింద బోర్డరు కూడా సేమ్ మనం పళ్ళు ఎలా అయితే చూపించామో అదే విధంగా, అంటే శారీ క్లాత్ వచ్చేసి క్రింద ఉండాలి, బోర్డర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి పైన పెట్టేసి ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకుంటూ మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేయాలండి. బోత్ సైడ్ కూడా అలాగే చేసేయాలి. చేసేస్తే మనకి శారీ అనేది కంప్లీట్ అయిపోతుంది స్టిచ్చింగ్.
స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత శారీ అయితే చాలా చాలా బాగుందండి. ఈ కలర్ కాంబినేషన్ కూడా నాకు నచ్చిందనమాట. సో చెప్పాలంటే ఇది మంచి అంటే మనకి పేస్టల్ గ్రీన్ కలరే, దీనికి ఏంటంటే మొత్తం కూడా టిష్యూ ఉంది అండ్ ఇట్లా ఆల్ ఓవర్గా మనకి ఇలా డిజైన్ అనేది వచ్చిందనమాట. దగ్గరగా చూడండి, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది, ఇలా డిజైన్ వచ్చింది. సో పైన వచ్చేసి నేను బోర్డర్ అనేది తీసేసానండి, ఇలా క్లాత్ అయితే వేసాను. మీకు బ్యాక్ సైడ్ కూడా ఎలా ఉంది స్టిచ్చింగ్ అనేది ఒకసారి చూపిస్తాను చూడండి ఐడియాకి. ఇలా బ్యాక్ సైడ్ కూడా నీట్గానే ఉంటుంది మనకి, అండ్ కింద వచ్చేసి మనకి బోర్డర్ అనేది ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇలా వస్తుంది కింద. సారీ అంతా కూడా చూడండి ఇలా కలర్ఫుల్గా ఉంటుంది. మనకి చెప్పాలంటే సింగిల్ కలర్గా కట్టుకున్నప్పుడు ఇంత అట్రాక్షన్ రాదు కాబట్టి, అండ్ ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు కొంచెం 2 పేస్టల్ కలర్స్ అవ్వటంతో చాలా లుక్ వచ్చిందండి. సో అనిపించింది ఇంత హెవీ శారీని కట్ చేయాలంటే ఫస్ట్ అయితే కొంచెం ఆలోచించాను, బట్ తర్వాత అనిపించింది కట్టకుండా అలా పక్కన పెట్టేసే బదులు చక్కగా ఇలా డిజైన్ చేసుకుంటే ఇంట్రెస్ట్గా కట్టుకోవచ్చు కదా అని చేశానండి. సో ఇక్కడి నుంచి అయితే పైన బోర్డర్ని కూడా స్టార్ట్ చేశాను. సో బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా చూపిస్తాను ఒకసారి, మీకు ఐడియా ఉంటుంది కాబట్టి. సో ఇలా వస్తుంది అనమాట. సో శారీ అంతా కూడా కింద వైపు బోర్డరు, పైన వైపు బోర్డరు, మధ్యలో అంతా కూడా ఇట్లా మనకి టిష్యూ వస్తుంది, టిష్యూ పైన డిజైన్ కూడా వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ డిజైన్ కూడా ఇలా ఉంటుంది చూడండి, మొత్తం ఇలా వస్తుంది. హెవీ శారీ అండి. సో పళ్ళు వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఉంచాను. సో కింద కూడా ఇలా వస్తుంది. మీకు పళ్ళు కూడా ఎలా వచ్చింది అనేది చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది, మనకి నీట్గానే ఉంటుందండి, ఎటువంటి ఇది కనిపించదు. అంటే మనం పర్టికులర్గా చూస్తే తప్ప ఇలా అటాచ్ చేసామనేది తెలియదు, దూరం నుంచి లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. లేదు మీరు అస్సలు కనిపించకూడదు అని అనుకుంటే ఈ పైన ఒక లేస్ని యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో అందులో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు లేసెస్ కూడా బాగా యూస్ చేస్తున్నారు కాబట్టి మనం ఈ ఎడ్జ్లో అయినా లేస్ కట్ వర్క్ లేస్ని యూస్ చేయొచ్చండి. లేదు అనుకుంటే ఇక్కడ కూడా మనం ఎక్కడైతే ఇక్కడ జాయిన్ చేసామో ఇక్కడ కూడా ఒక లేస్ని అయితే చిన్న గోల్డ్ కలర్ కానీ పింక్ కానీ గ్రీన్ కానీ, లేదు ఈ 2 కలర్స్కి ఎలాంటిది సెట్ అయితే అలాంటి లేస్ కూడా మనమైతే వేసుకోవచ్చు. ఇది బ్లౌజ్ అది స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మీకు కట్టుకుని కూడా చూపిస్తాను. సో శారీ చూడండి, ఇట్లా మనకి ఇక్కడ ఒక స్టిచ్చింగ్ లైన్ అనేది కనిపిస్తుంది. ఆ లైన్ కనిపించకుండా ఉండాలి అని అంటే ఇలాంటి ఒక లేస్ని, అంటే సింపుల్ లేస్ని అయితే యాడ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. సో ఇలా వస్తుందన్నమాట స్టిచ్చింగ్ లైన్ మీద. ఇది స్టిచ్చింగ్ చేసి కూడా చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి పైన వైపు అండి, మనకి కుర్చీల్లో ఎండ్ అయిపోయిన తర్వాత నుంచి ఇలా శారీ బార్డర్ అనేది ఉంచుతాను కదా, సో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఈ లేస్ అనేది సింపుల్గా జస్ట్ అంతే దీని పైన ఇలా వేస్తున్నాను ఒక స్టిచ్ అనేది. సో ఇట్లా మనకి ఈ విధంగా ఒక్క లైన్ వేస్తే సరిపోతుందండి, అంటే ఒక్క స్టిచ్ మాత్రం సరిపోతుంది, సన్న లేస్ కాబట్టి. స్టార్టింగ్ ఇక్కడ కొంచెం ఫోల్డ్ చేసేసుకొని లేస్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా వేసేస్తున్నాను అంతే. పళ్ళు వరకు స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ పళ్ళు వరకు స్టిచ్ చేసిన తర్వాత ఇది కూడా అంతేనండి, జస్ట్ ఇలా కంటిన్యూషన్ ఈ స్టిచ్ మీదే మనకి స్టిచ్ కనిపించకుండా ఇలా లేస్ అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. క్రింది వరకు కుట్టిన తర్వాత సేమ్ ఇదే విధంగా అయితే టర్న్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడి వరకు స్టిచ్ చేసిన తర్వాత జస్ట్ ఇది మనం వచ్చేసి ఇలా టర్న్ చేసుకొని మళ్ళీ ఇది స్టిచ్ మీద అయితే వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే ఈ లేస్ అనేది ఇలా పెట్టుకుంటూ ఇలా స్టిచ్ వేసుకుంటూ స్టార్టింగ్ వరకు వేసుకుంటూ వెళ్ళిపోతే మనకి అయిపోతుందండి. స్టార్టింగ్ ఇక్కడి వరకు అయితే వేసేసానండి. ఇది వచ్చేసి మనకి సన్న లేస్ కాబట్టి ఒక్క స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అనమాట, మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో సింపుల్గా లేస్ అనేది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకి కావాలి అంటే లేస్ వేసుకోవచ్చు, లేదు అంటే అలా కట్టేసుకున్నా బాగానే ఉంటుంది. నేను బిఫోర్ అయితే కొన్ని శారీస్కి అలాగే ఉంచేసానండి, బట్ దీనికైతే లేస్ని అయితే యాడ్ చేశాను. ఇది వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఇట్లా అనేది యాడ్ చేశాను అనమాట. సో ఇలా ఉంటుంది మనకి. మనం ఎక్కడైతే స్టిచ్ అనేది వేసామో పైకి ఆ స్టిచ్చింగ్ కూడా కనిపించకుండా ఉండాలి అని అంటే ఇలా ట్రై చేయండి. అది జస్ట్ ఒక జరీ లైన్ టైప్ వచ్చింది అంతే, సింపుల్ లేసు. మీకు కావాలి అంటే కొంచెం బ్రాడ్గా కూడా వేసుకోవచ్చు లేసు, బట్ నేనైతే సింపుల్గానే వేసాను. ఇలా ఉంటుంది కదా. బ్యాక్ సైడ్ వచ్చేసి లుక్ అనేది ఇలా వస్తుంది మనకి, బ్యాక్ సైడ్ కూడా ఏం కనిపించదు. అండ్ పైన లేస్ పార్ట్ వచ్చేసి నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేశానండి. మనకి ఇట్లా కుచ్చుళ్ళు ఎండ్ అయిపోయిన తర్వాత ఈ బార్డర్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది కదా, అక్కడి నుంచి అయితే వేసుకున్నాను అనమాట. సో ఇలా
అంతా కూడా. కింద వచ్చేసి మామూలుగా యాజ్ ఇట్ ఈజ్ మనకి లైన్ అంతా కంటిన్యూషన్గా వేసాను. పళ్ళు పాటు కూడా సింపుల్గా మనం ఎక్కడైతే యాడ్ చేసామో అంటే స్టిచ్ అనేది కనిపించకుండా ఉండటం కోసం ఎక్కడైతే ఉందో అక్కడే వేసాను అనమాట. సో ఇలా సింపుల్గా ఉంటుంది. మనకి బ్లౌజ్ అనేది కూడా నా దగ్గర ఈ 2 బ్లౌజెస్ ఉన్నాయండి. ఇది పింక్ శారీ మీద వచ్చిన బ్లౌజు అండ్ ఇది వచ్చేసి ఈ శారీ మీద. అంటే ఇవి మొత్తం కూడా సెల్ఫే కాబట్టి బ్లౌజ్ కూడా సెల్ఫే వచ్చినాయి. కావాలంటే ఈ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు, లేదు ఇదైనా వేసుకోవచ్చు. బట్ చెప్పాలంటే నాకు 2 బ్లౌజులు కూడా సెట్ అవ్వట్లేదండి. అంటే ఫిట్టింగ్ సరిపోవట్లేదు. ఇది చాలా లాంగ్ బ్యాక్ శారీస్ కాబట్టి ఫిట్టింగ్ అనేది సరిపోవట్లేదు. నేను వేరే బ్లౌజ్ అయితే తీసుకొని ఈ బార్డర్ అయితే ఉంది కదా, అంటే స్టార్టింగ్ కట్టు చెంగులో నేను ఇక్కడ బార్డర్ వేయకుండా అట్టు పెట్టాను కదా, సో ఆ బార్డర్ వేసుకొని వేరే బ్లౌజ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. సో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మీకు కట్టుకుని కూడా చూపిస్తాను నేను. అండ్ చెప్పాలి అని అంటే ఈ బార్డర్ వేసాను కాబట్టి దీని శారీ ఉంది అండ్ దీనికి బోర్డర్ ఉంది, ఈ శారీకి బోర్డర్ కూడా ఉంది. సో అవి కూడా వేరే స్టైల్లో అయితే చేస్తాను. చేసినప్పుడు ఆ వీడియోస్లో కూడా మీకు చూపిస్తాను. సో ఓవరాల్గా లుక్ అయితే ఇది. సో చూసారు కదండి, మీకు చూసిన తర్వాత డెఫినెట్గా అనిపించవచ్చు ఇలా 2 కలర్ కాంబినేషన్ యూస్ చేయడం వల్ల శారీ ఇంకొంచెం హైలైట్ అయింది అని. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఇలాంటి ట్రై చేస్తూ ఉండండి. మనం చాలా సంవత్సరాల నుంచి పక్కన పెట్టేసిన శారీస్ కానీ లేదు అమ్మ దగ్గర ఉన్న శారీస్ని కూడా మనం తెచ్చి చక్కగా మనం ఇంట్రెస్ట్గా మోడిఫికేషన్ చేసుకుని అయితే చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి మీకు కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో నేను డిజైన్ చేసిన ఈ శారీ ఎలా ఉంది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.